ఆదికాండము 19వ అధ్యాయము సొదొమ గొమొర్రా పట్టణాల వినాశనం మరియు లోతు కుటుంబం రక్షింపబడటం గురించి వివరిస్తుంది. దీనిలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. 2 దేవదూతలు సాయంత్రం వేళ సొదొమకు చేరుకున్నారు. పట్టణ ద్వారం వద్ద కూర్చున్న లోతు వారిని చూసి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని బలవంతం చేశాడు. ఆ పట్టణంలోని పురుషులందరూ లోతు ఇంటిని చుట్టుముట్టి ఆ అతిథులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లోతు వారిని వారించడానికి ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. అప్పుడు దేవదూతలు ఆ మనుష్యులకు అంధత్వం కలుగజేసి లోతును రక్షించారు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని వెంటనే తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోమని దేవదూతలు లోతును హెచ్చరించారు. లోతు కొంత తడవు చేసినప్పటికీ దేవదూతలు అతనిని, అతని భార్యను, 2 కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం వెలుపలకు తీసుకువచ్చారు. లోతు సోయరు అనే చిన్న పట్టణానికి చేరుకోగానే యెహోవా ఆకాశం నుండి గంధకంను, అగ్నిని కురిపించి ఆ పట్టణాలను, వాటి నివాసులను పూర్తిగా నాశనం చేశాడు. వెనక్కి తిరిగి చూడవద్దని దేవదూతలు ఆజ్ఞాపించినప్పటికీ లోతు భార్య వెనక్కి చూసింది. ఫలితంగా ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తరువాత లోతు తన కుమార్తెలతో కలిసి ఒక గుహలో నివసించాడు. అక్కడ లోతు కుమార్తెలు తమ వంశాన్ని నిలవబెట్టుకోవడానికి తమ తండ్రి ద్వారా సంతానాన్ని పొందారు. దీని ద్వారా మోయాబీయులకు మూల పురుషుడైన మోయాబు, అమ్మోనీయులకు మూల పురుషుడైన బెన్నమ్మి జన్మించారు.